ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసంతో సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన రక్షింపబడ్డాడు కాబట్టి అందరూ రక్షింపబడాలని, ఆయనతో పాటు అందరూ ఉండాలని పౌలు గారు కోరుకుంటున్నారు. అలాగే మనం కూడా క్రీస్తు ప్రేమ పౌలులోనికి ఎలాగైతే వచ్చిందో అలాగే పౌలు వంటి విశ్వాసం మనలో కూడా కలిగి ఉండాలి. పౌలు గారు ఏం చెప్తారు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంటే మనం అంత విశ్వాసంగా ఉన్నామా? నన్ను పోలి నడుచుకోండి అంటే ఎంత మార్పు రావాలి మనలో ఇంకా ఏమేమి ఉన్నాయో మనల్ని మనం పరీక్షించుకోవాలి. క్రీస్తు రూపంలోనికి మనం మార్చబడాలి. పౌలు గారిలాగా మనం చెప్పగలగాలి, బ్రతుకుటి క్రీస్తే చావైతే మేలంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఆయన ప్రేమను రుచి చూశాడు కాబట్టి ఆయన ఉంటే చాలనుకున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమని గ్రహించాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా పాపమని గ్రహించాడు. ఈ లోకంలో మనం యాత్రికులమని గ్రహించాడు.